అందరికీ నమస్కారం. వేదిక మ్యాథ్స్ క్లాస్ కి స్వాగతం. ఈరోజు మనం బేస్ మెథడ్ యూజ్ చేసి స్క్వేర్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో బేస్ మెథడ్ యూజ్ చేసి ఆల్రెడీ మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలనేది మనం ఒక 4 క్లాసెస్ వరకు చూసాం కదా. ఎస్, చూడండి, ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటున్నాను. సపోజ్ 106 స్క్వేర్ ఎలా చేయాలో చూద్దాం. 106 స్క్వేర్. ఓకే, బేస్ ఎంత ఏ నెంబర్ కి దగ్గరగా ఉందండి? 100 కి దగ్గరగా ఉంది. ఎంత ఎక్స్ట్రా ఉంది? +6. యాడ్ దట్ 6. ఆ 6 ని మళ్ళీ అదే నెంబర్ కి యాడ్ చేయండి. 106 కి 6 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 112. ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు రిజర్వ్ 2 పొజిషన్స్. ఆ 2 పొజిషన్స్ దేంతో ఫిల్ చేయాలంటే ఎక్స్ట్రా నెంబర్ స్క్వేర్ తోటి. సో 6 స్క్వేర్ ఎంత? 36. దట్స్ ఆల్, దట్ ఈస్ ది ఆన్సర్. సో దిస్ మచ్ సింపుల్ అన్నమాట స్క్వేర్ చేయడం అనేది బేస్ మెథడ్ యూజ్ చేసి. ఓకే, సో ఈ ఐడియా తోటి ఇప్పుడు మనం ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. సో దీని బిహైండ్ లాజిక్ అర్థమైందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్ స్క్వేర్ అంటే ఏంటంటే అదే నెంబర్ ని మళ్ళీ మల్టిప్లై చేయడం అనమాట. 2 స్క్వేర్ ఏంటంటే 2 × 2 నథింగ్ బట్ 2 స్క్వేర్. 4 × 4 నథింగ్ బట్ 4 స్క్వేర్. అలా 106 కి సేమ్ అదే నెంబర్ మళ్ళీ 106 మల్టిప్లై చేస్తే మనకు 106 స్క్వేర్ అనేది వస్తుంది. సో మీరు బేస్ మెథడ్ యూజ్ చేసి దీన్ని ఎలా చేస్తారండి? ఇక్కడ +6 అండ్ ఇక్కడ +6, అవునా? సో క్రాస్ వైజ్ ఆపరేషన్ 106 + 6 ఇట్ ఈస్ 112. ఆఫ్టర్ దట్ 2 డిజిట్స్ రిజర్వ్ చేయాలి బికాస్ 100 బేస్ లో 2 zeros ఉన్నాయి కాబట్టి. ఆ 2 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలంటే 6 6 సో 36, అవునా? సో ఇదంతా ప్రాసెస్ లేకుండా మనం ఎలా చేస్తున్నాం అంటే ఎంత ఎక్స్ట్రా ఉందో అదే ఆ నెంబర్ కి అంతే ఎక్స్ట్రాని యాడ్ చేసేసి ఫిల్ చేయాల్సిన డిజిట్స్ వచ్చేసి ఆ ఎక్స్ట్రా స్క్వేర్ తో ఫిల్ చేస్తే సరిపోతుంది. ఓకే, 106 అంటే 100 కంటే ఎక్స్ట్రా ఉంది కాబట్టి యాడ్ చేశాను. అదే సపోజ్ ఇలా ఇచ్చాడు అనుకోండి, సమ్ 92 ఇచ్చాడు అనుకోండి, 92 స్క్వేర్ ఇస్ హౌ మచ్? ఇలా ఇస్తే ఇక్కడ బేస్ ఎంత? 100 బేస్. ఎంత లెస్ ఉంది? 8 లెస్. సో ఆ 8 ని లెస్ చేయాలి. ఎక్స్ట్రా ఉంటే యాడ్ చేయాలి, లెస్ ఉంటే తగ్గించాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. 92 - 8 ఇస్ 84. 84 పక్కన 2 డిజిట్స్ రావాలి. ఇప్పుడు ఆ 2 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలంటే 8 స్క్వేర్ 64. ఓకే, సో దిస్ ఇస్ ద వే. లెట్ us do one exercise. చూడండి. ఎస్, 94 బేస్ ఇస్ 100. ఎంత లెస్ ఉంది? -6. -6 చేస్తే ఎంత అండి? సో 88. ఆఫ్టర్ ద 2 డిజిట్స్ ఫిల్ చేయాలి. ఆ 2 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలంటే 6 స్క్వేర్ 36. సో 8836 ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 103 బేస్ ఎంత? 100. ఎంత ఎక్స్ట్రా ఉంది? +3. +3 చేస్తే ఎంత? 103 + 3 ఇస్ 106. ఆఫ్టర్ ద 2 డిజిట్స్ ఫిల్ చేయాలి. ఆ 2 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలండి? 3 స్క్వేర్ తోటి. బట్ 3 స్క్వేర్ ఇస్ సింగిల్ డిజిటే కదా, 3 స్క్వేర్ 9 అనేది. సో డబుల్ డిజిట్ లాగా రిప్రజెంట్ చేయాలి, 09. ఓకే, 108. సో బేస్ ఎంత? 100. ఎంత ఎక్స్ట్రా ఉంది? +8. +8 చేస్తే ఎంత? 116. ఆఫ్టర్ దట్ ఎన్ని డిజిట్స్ ఫిల్ చేయాలి? 2 డిజిట్స్. దేంతో ఫిల్ చేయాలి? 8 స్క్వేర్ 64. ఓకే, నెక్స్ట్ 1012 బేస్ ఇస్ 1000. ఓకే, ఎంత ఎక్స్ట్రా ఉందండి? +12. సో +12 చేస్తే ఎంత? 1012 + 12 is 1024. ఆఫ్టర్ దట్ 3 డిజిట్స్ ఫిల్ చేయాలి. ఎందుకని? 1000 లో 3 zeros ఉన్నాయి కాబట్టి. ఆ 3 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలంటే 12 స్క్వేర్. 12 స్క్వేర్ is 144. ఓకే, నెక్స్ట్ 98 బేస్ ఇస్ 100. ఎంత లెస్ ఉందండి? -2. సో 98 - 2 చేస్తే ఎంత? 96. ఆఫ్టర్ దట్ 2 డిజిట్స్ ఫిల్ చేయాలి. 2 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలి? 2 స్క్వేర్ 4 తోటి. సో 4 విల్ బి 04. ఓకే, నెక్స్ట్ 88 బేస్ ఎంత తీసుకుందాం? 100 తీసుకుందాం, అదే బెటర్. ఓకే, బేస్ ఇస్ 100. బేస్ 90 తీసుకోవచ్చు, 80 తీసుకోవచ్చు. 90 తీసుకుంటే 80 తీసుకుంటే ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో చూద్దాం. సో ప్రస్తుతానికి 100 తీసుకుంటున్నాను. సో -12 చేస్తే ఎంత? 76. ఆఫ్టర్ దట్ 2 డిజిట్స్ ఫిల్ చేయాలి. ఆ 2 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలంటే 12 స్క్వేర్. సో 12 స్క్వేర్ ఇస్ 144. 1 ఇక్కడ 4 4. సో ఫైనల్లీ ఆన్సర్ ఏమవుతుందండి? 7744. ఓకే,
నెక్స్ట్ 91 బేస్ ఇస్ 100. ఎంత లెస్ ఉందండి? -9. సో 91 -9 చేస్తే ఎంత వస్తుంది? 82 వస్తుంది. ఆఫ్ దట్ 2 డిజిట్స్ ఫిల్ చేయాలి. ఆ 2 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలి? 9 స్క్వేర్ 81. ఓకే. నెక్స్ట్ 1006 సారీ 10,006. సో బేస్ ఇస్ 10,000, consists of 4 zeros. So how much is extra? +6. So 10,006 ki +6 chestanta 10,012. Okay, 10,012. After that 4 digits reserve cheyali. Aa 4 digits dento fill cheyalante 6 square toti. So 6 square actually 36 but 4 digit representation ela ante 0036. Okay. Next 988. So base is 1000. ఎంత లెస్ ఉందండి? -12 లెస్. సో ఆ -12 చేస్తే ఎంత? 988 -12 చేస్తే 976 అవుతుంది. ఆఫ్టర్ దట్ 3 డిజిట్స్ ఫిల్ చేయాలి. ఆ 3 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలంటే 12 స్క్వేర్ 144. ఓకే. నెక్స్ట్ 997 బేసిస్ 1000. ఓకే. హౌ మచ్ ఇస్ లెస్? -3. సో 997 కి -3 చేస్తే ఎంత? 994. ఆఫ్టర్ దట్ 3 డిజిట్స్ ఫిల్ చేయాలి. ఆ 3 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలంటే 3 స్క్వేర్ ఎంత? 9 బట్ 009. 3 డిజిట్ రిప్రజెంటేషన్ అండి. నెక్స్ట్ 9,999. సో బేస్ ఇస్ 10,000. ఓకే. యా. How much is less? -1. -1 చేస్తే ఎంత? 9998. After that 4 digits fill చేయాలి. ఆ 4 digits దేంతో fill చేయాలంటే 1 స్క్వేర్ తోటి. 1 స్క్వేర్ యాక్చువల్లీ 1 కదా సార్? 0001. ఓకే. సో సేమ్ ఇలాగే సిరీస్ ఆఫ్ నైన్స్ స్క్వేర్ చేయడం ఎలా అనేది నేను స్క్వేరింగ్ టాపిక్ వచ్చాక చూపిస్తానండి. సిరీస్ ఆఫ్ 1s, సిరీస్ ఆఫ్ 9s, సిరీస్ ఆఫ్ 2s స్క్వేర్స్ డైరెక్ట్ గా రాయొచ్చు అనమాట. ఇక్కడ -1 చేసి ఇది కూడా చేయకుండానే డైరెక్ట్ గా రాయొచ్చు. అది ఎలా అనేది అక్కడికి వచ్చాక చూపిస్తాను. నెక్స్ట్ 9,989 బేసిస్ 10,000, consists of 4 zeros. How much is less? -11. సో -11 చేస్తే ఎంత? 9989 కాస్త 9978 అవుతుంది. ఆఫ్టర్ దట్ 3 డిజిట్స్ 4 డిజిట్స్ ఫిల్ చేయాలి. ఆ 4 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలంటే 11 స్క్వేర్ తోటి. 11 స్క్వేర్ 121 బట్ 0121 అవుతుంది. ఓకే. 4 డిజిట్ రిప్రజెంటేషన్. యా. ఇప్పుడు అనుకున్నాం కదా సిరీస్ ఆఫ్ డిజిట్స్ స్క్వేర్ ఎలా చేయాలనేది అక్కడికి వచ్చాక మళ్ళీ కవర్ చేస్తాం. ఇక్కడ ప్రెసెంట్ కి అయితే బేస్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తున్నాం. సో 111 బేస్ ఇస్ 100. హౌ మచ్ ఇస్ లెస్? సారీ, హౌ మచ్ ఇస్ ఎక్స్ట్రా? +11 ఎక్స్ట్రా. సో ఆ 11 దీనికే యాడ్ చేస్తే మళ్ళీ ఏమవుతుందంటే 111 + 11 విల్ బి 122. ఆఫ్టర్ దట్ 2 డిజిట్స్ ఫిల్ చేయాలి. ఆ 2 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలి? 11 స్క్వేర్ తోటి. 11 స్క్వేర్ 121 కాబట్టి 1 ఇక్కడ 2 1 ఇక్కడ. ఓకే. సో బ్యాలెన్స్ చేస్తే 1 2 3 2 1. సో దట్స్ ఆల్. దట్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ ఈస్ 13. 13 base is 10. How much is extra? +3. 13 + 3 will be 16. After that 1 digit fill cheyali. ఆ 1 digit దేంతో fill cheyali? 3 square తోటి. 3 square 9. 169. Okay. Next 987 base is 1000. So how much is less? -13. Okay. So అదే 987 - 13 చేస్తే ఎంత అండి? 974. 974. After that 3 digits fill చేయాలి. ఆ 3 digits దేంతో fill చేయాలంటే 13 square తోటి. 13 square is 169. 169. Okay. This is the answer. Okay. Right. యాక్చువల్ గా పర్ఫెక్ట్ బేస్ అయితే ఇలా అన్నమాట క్వశ్చన్స్. పర్ఫెక్ట్ బేస్ కాకపోతే ఏం చేస్తాం మనం? యూస్ ప్రపోర్షనేట్లీ యూజ్ చేస్తాం. ఓకే. ఆనురూప్యేన సూత్రం యూజ్ చేస్తాం అనమాట. సో అంటే సపోజ్ 106 ఇస్తే ఇందాక ఎలా చేయాలో చూసాం. 106 కాకుండా సపోజ్ 206 ఇస్తే ఎలా చేయాలి?
సేమ్ బేస్ మోడల్లో కూడా చూస్తామండి. 200 బేస్, 300 బేస్, 500 బేస్, 2000, 2 lakh, 5 lakh ఇలాంటివి. చూడండి ఇక్కడ బేస్ ఎంత తీసుకుందాం, 200. ఎంత ఎక్స్ట్రా ఉంది, +6. +6 చేస్తే ఎంత, 212. ఓకే, 212కి ఇప్పుడు 2 డిజిట్స్ రిజర్వ్ చేయాలి కదా. రిజర్వ్ చేయడానికి ముందే దీన్ని ఏం చేయాలని చెప్పాను, డబుల్ చేసేయాలి. ఎందుకని, 100 బేస్ కాదు ఇది, 200 బేస్ కాబట్టి. సో 212 డబుల్ చేస్తే ఎంత, 424 అవుతుంది. ఆఫ్టర్ దట్ రిజర్వ్ 2 పొజిషన్స్. ఆ 2 పొజిషన్ దేంతో ఫిల్ చేయాలంటే ఎక్స్ట్రా స్క్వేర్. సో 36. 6 స్క్వేర్ ఇస్ 36. ఓకే, సో ఇలా చేయాలి. సో ఏదైతే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఉందో దాంతో మల్టిప్లై చేశాక డిజిట్స్ రిజర్వ్ చేయండి, అదొకటే తేడా. ఎస్, యా ఇది ఇప్పుడే చేసినట్లున్నాం, మళ్ళీ చేస్తున్నాను. 206 బేస్ ఇస్ 200. హౌ మచ్ ఈస్ ఎక్స్ట్రా, +6. ఆ నెంబర్ కి +6 చేస్తే 212. సారీ పక్కన రాస్తున్నాను, 212. సో 212 డబుల్ ఎంత, 424. ఆఫ్టర్ ద 2 డిజిట్స్ ఫిల్ చేయాలి. ఆ 2 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలంటే 6 స్క్వేర్, 36. ఓకే, సో ఇందులో ఒకటే నంబర్ మల్టిప్లికేషన్ కాబట్టి అయితే బోత్ ది నంబర్స్ బిలో బేస్ అవుతుంది, లేదంటే బోత్ ది నంబర్స్ అబోవ్ బేస్ అవుతుంది. రెండు డిఫరెంట్ నంబర్స్ కాదు కదా అవి. సో మనకి ఇక్కడ ఆ కేసు అనేది రాదు, ఏది మన 1 నంబర్ అబోవ్ బేస్ 1 నంబర్ బిలో బేస్ అనే కేసు రాదు స్క్వేర్స్ లో. సో కాబట్టి 2 ప్లస్ అయినా మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది, 2 మైనస్ అయినా మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. సో కాబట్టి దీని గురించి అయితే బాధపడాల్సిన అవసరం లేదు అనమాట, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. స్క్వేర్. నెక్స్ట్ 212 బేస్ ఇస్ 200. హౌ మచ్ ఇస్ ఎక్స్ట్రా, +12. +12 చేస్తే 224. సో 224 డబుల్ ఎంత ఇప్పుడు, 448. ఆఫ్టర్ ద 2 డిజిట్స్ ఫిల్ చేయాలి. ఆ 2 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలంటే 12 స్క్వేర్ తోటి. బట్ 12 స్క్వేర్ ఎంత, 144 కదా. సో మీరు బ్యాలెన్స్ చేస్తే 44944. దిస్ ఇస్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 302 బేస్ ఇస్ 300. హౌ మచ్ ఈస్ ఎక్స్ట్రా, +2. 302 కి +2 చేస్తే 304. ఇక్కడ రాస్తున్నాను 304. ఓకే, 304 ని 3 టైమ్స్ చేయాలి. ఎందుకని, 300 బేస్ కదా. 3 టైమ్స్ చేస్తే ఎంత వస్తుందండి ఇక్కడ, 912. ఓకే, 912. సో ఇలాంటి నంబర్ మల్టిప్లికేషన్ ఎలా అనేది నేను నెక్స్ట్ క్లాస్ తీసుకుంటానండి, డైరెక్ట్ గా ఆన్సర్ రాయడం ఎలా అనేది. సో 304 కి ఇంటూ 3 టైమ్స్ ఎలా చేస్తున్నామో చూడండి. దీన్ని డైరెక్ట్ గా 3 టైమ్స్ చేశాను, అండ్ 4 ని కూడా 3 టైమ్స్ చేస్తే డైరెక్ట్ గా రాసేసాను, 0ని కన్సిడర్ చేయకుండా. రైట్, 912. ఆఫ్టర్ దట్ 2 డిజిట్స్ ఫిల్ చేయాలి. ఆ 2 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలంటే 2 స్క్వేర్, 4. సో 04. రైట్, నెక్స్ట్ 601 base is 600. How much is extra, +1. 601 కి +1 చేస్తే 602. 602 ని 6 టైమ్స్ చేయాలి. ఓకే, చేస్తే ఎంత వస్తుందంటే 3612. ఓకే, 3612. ఇలాంటి నంబర్స్ నేను అన్నది, ఇలాంటి నంబర్స్ మల్టిప్లికేషన్ ఎలా అనేది నేను నెక్స్ట్ క్లాస్ లో తీసుకుంటాను. ఓకే, 3612. ఆఫ్టర్ దట్ 2 డిజిట్స్ ఫిల్ చేయాలి, ఎందుకంటే బేస్ లో 2 zeros ఉన్నాయి కాబట్టి. ఆ 2 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలి, 1 స్క్వేర్ తోటి. 1 స్క్వేర్ ఇస్ 1, బట్ ఇట్ విల్ బి 01. ఓకే, నెక్స్ట్ 21 బేస్ ఇస్ 20. హౌ మచ్ ఇస్ ఎక్స్ట్రా, +1. సో 21 + 1 చేస్తే 22. 22 ని డబుల్ చేస్తే 44. ఆఫ్టర్ 44 we need to reserve 1 పొజిషన్. ఆ 1 పొజిషన్ దేంతో ఫిల్ చేయాలి, 1 స్క్వేర్ తోటి. సో 1 స్క్వేర్ 1. సో ఆన్సర్ 441. ఓకే, నెక్స్ట్ 72 బేస్ ఇస్ 70. హౌ మచ్ ఇస్ ఎక్స్ట్రా, +2. +2 చేస్తే 74 అవుతుంది. ఓకే, 74 ని 7 టైమ్స్ మల్టిప్లై చేయాలి, 7 టైమ్స్ చేయాలి. 77s are 490. 4 7s are 28. 490 + 28, it will be 518. Okay, 518. 490 + 28 is 518. After that 2 digits, 1 digit fill cheyali. Aa 1 digit dento fill cheyalante 2 square 4. So 5184. That's the answer. Next is
4012. So base is 4000. Yeah. How much is extra? Plus 12. 4012 ki plus 12 చేస్తే 4024 అవుతుంది. After that ఎన్ని digits fill చేయాలి? సారీ, ఒక్క నిమిషం అండి. 4024 ని మనం ఫస్ట్ 4 times చేయాలి కదా, ప్రపోర్షనేట్లీ ఉన్నాం. 4 times చేస్తే ఎంత? 4000 16,000 అవుతుంది. 20 కాస్త 80 అవుతుంది. 4 కాస్త 16 అవుతుంది. 80 plus 16 96. సో 8096. 8096. ఓకే, 8096. ఆఫ్టర్ దట్ 3 digits ఫిల్ చేయాలి. ఆ 3 digits దేంతో ఫిల్ చేయాలంటే 12 square 144. 144. ఓకే, సో దట్స్ ది ఆన్సర్. నెక్స్ట్, yeah, 511. Base is 500. చెప్పండి. How much is extra? Plus 11. So plus 11 చేస్తే ఎంత? 5, సారీ పక్కన రాస్తాను, 522. సో 522 ని ఇప్పుడు ఎన్నిసార్లు చేయాలి? 5 times చేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లైయింగ్ బై 5 ఏం చేయొచ్చు? డివైడెడ్ బై 2 కూడా చేయొచ్చు కదా. సో డివైడెడ్ బై 2 చేస్తున్నాను. 2 times. సో 12 అవుతుంది. 6 times, 1 time, నో రిమైండర్ కాబట్టి 0. ఓకే, 5 multiplication ప్రీవియస్ క్లాసెస్ లో తీసుకున్నామండి. ఆఫ్టర్ దట్ 2 digits ఫిల్ చేయండి. ఆ 2 digits దేంతో ఫిల్ చేయాలంటే 11 square. సో 121. 121. బ్యాలెన్స్ చేస్తే ఎంత వస్తుందండి? 261121. That's the answer. Okay, so let us do one more exercise with mixed questions. Okay, so mixture questions using base method. Multiplications ఉంటాయి దీంట్లో, squares ఉంటాయి. So different అన్నమాట. yes, యా, ఇది బేస్ కాదు అండ్ స్క్వేర్ కాదు. అసలు బేస్ మోడలే కాదు అనమాట. మిక్సర్ క్వశ్చన్స్ లో ఇది ఎక్స్ట్రాగా వచ్చేసింది. ఎక్స్ట్రాగా మీన్స్ ఇప్పటివరకు ఏదైతే మల్టిప్లికేషన్స్ కవర్ చేస్తామో వాటిని బేస్ చేసుకుని వచ్చింది చూడండి. ఇదేంటి? ఎనీ నెంబర్ ఇంటూ సింగిల్ డిజిట్. రైట్, చెప్పండి. 6 times 18, 5 times 15, 1 and 5, 4 times 12, 1 and 2. సో బ్యాలెన్స్ చేస్తే ఎంత వస్తుందండి? 1962. రైట్, నెక్స్ట్ 8698. బేస్ ఇస్ 100. హౌ మచ్ ఇస్ లెస్? -14. ఇక్కడ -2. బ్యాలెన్స్ చేస్తే, సారీ క్రాస్ వైజ్ ఆపరేషన్ తీసుకుంటే 86 - 2 ఇట్ విల్ బి 84. ఆఫ్టర్ దట్ 2 digits ఫిల్ చేయాలి. 2 digits దేంతో ఫిల్ చేయాలి? 14 2s 28. ఓకే, నెక్స్ట్ 9792. బేస్ ఇస్ 100. how much is less? -3. ఇక్కడ -8. take any crosswise operation. 92 - 3 is 89. after 89 2 digits fill చేయాలి. ఆ 2 digits దేంతో ఫిల్ చేయాలంటే 3 8s 24. ఓకే, నెక్స్ట్ 73 into 4 చేయాలి. ఎనీ నెంబర్ ఇంటూ సింగిల్ డిజిట్ చేయొచ్చు కదా, లేదా ఇలా కూడా చేయొచ్చండి. 74 times is 280. 3 4 times is 12. 280 plus 12 is 292. Okay, next 722 times. 722 times ఇలా చేస్తే బెటర్ ఏమో. సో ఇందులో నుంచి 2 సపరేట్ చేస్తే ఇది 14 అవుతుంది. 14 11 మల్టిప్లికేషన్ అవుతుంది. అవునా? 14 into 11 అనమాట. 14 into 11 చేయడం చాలా ఈజీ కదా. 11 మల్టిప్లికేషన్. 1 plus 4 5. లాస్ట్ డిజిట్ 4 again. Next 16 into 24. so we can take base as 10. 20 తీసుకుంటే ఏంటంటే ఒక 1 నెంబర్ లెస్ 1 నెంబర్ మోర్ అవుతుంది. ఓకే, ఎంత తీసుకుందాం? సరే 20 తీసుకుంటున్నాను. how much is less here? -4. ఇక్కడంతా +4. so take any crosswise operation. 24 - 4 is 20. after that సారీ దీన్ని ఫస్ట్ డబుల్ చేయాలి కదా. డబుల్ చేస్తే అంత 40. ఆఫ్టర్ దట్ 1 digit ఫిల్ చేయాలి. ఆ 1 digit దేంతో ఫిల్ చేయాలంటే 4 4s 16. బట్ -16 కదా. సో కాబట్టి దీనికి 0 పెట్టేసి -16 చేయండి. ఓకే, సో ఇక్కడ
మన నిఖిలం సూత్రం అప్లై చేయండి. సో 4 predecessor is 3, 9 minus 1 is 8, 10 minus 6 is 4, 384. Okay. Next, 798, 997. Yeah, base we can take 1000. How much is less? 9 minus 7, 2, 9 minus 9, 0, 10 minus 8 is 2, minus 2 not 2. Ikkadanta minus 3. So take any crosswise operation. 798 minus 3 is 795. After that 3 digits fill cheyali. Our 3 digits dentho fill cheyalante ivi renditi multiplication. Okay. So 202 into 3 will be 606. That's the answer. 795,606. Next, 8,899, 9,993. So base is 10,000. 4 zeros. How much is less? So 9 minus 8 is 1, 9 minus 8 is 1, 9 minus 9 is 0, 10 minus 9 is 1. So this much less. Ikkadanta andi minus 7. So take any crosswise operation. Ila తీసుకుంటున్నాను. 8899 minus 7, it will be 8892. Okay. After that 4 digits fill cheyali. Aa 4 digits dentho fill cheyalante ivi renditi product toti. Okay. 1101 into 7 will be 7707. That's the answer. Next, 106 square. Idi manam example lo cheppunnatlunnam already. Base is 100. How much is extra plus 6? 106 plus 6 is 112. After the 2 digits fill cheyali. Endukante base lo 2 zeros unnai kabatti aa 2 digits dentho fill cheyali. 6 square 36 toti. Okay. Next, 996 square. So base is 1000. How much is less? Minus 4. 996 minus 4, it will be 992. After that 2 digits, 3 digits fill cheyali. 3 digits dentho fill cheyali. 4 square 16 30. So 016. Right. Next, 103 into 109. Base is 100. Ikkadanta extra plus 3. Ikkada plus 9. Take any crosswise operation. 109 plus 3 is 112. After that 2 digits fill cheyali. Aa 2 digits dentho fill cheyali. 3 9s 27. Okay. Next, 123 and 104. Base is 100. Nth extra ikkada plus 23. Ikkada plus 4. Take this crosswise operation. 123 plus 4 is 127. After that 2 digits fill cheyali. 2 digits dentho fill cheyalante ivi renditi product toti. Okay. So entandi 24 times is 80. 3 4 times is 12. 80 plus 12 is 92. Okay. Next, 203 into 209. Base is 200. 200 base. How much is extra plus 3? Ikkada plus 9. Take any crosswise operation. 209 plus 3 is 212. 212 ఇప్పుడు ఏం చేయాలి? డబుల్ చేయాలి. 200 బేస్ కాబట్టి. సో ఆటోమేటిక్ ఏమవుతుంది? 424 అవుతుంది. ఆఫ్టర్ దట్ 2 digits ఫిల్ చేయాలి. ఆ 2 digits దీంతో ఫిల్ చేయండి. 3 9s 27. Okay. Next, 188 197. Base is 200. Here how much is less? Minus 12. Ikkada minus 3. Take any crosswise operation. 188 minus 3 is 185. Sorry, ikkada rasnanu 185. So ఇప్పుడు 185 ఏం చేయాలి? డబుల్ చేయాలి. 185 డబుల్ చేస్తే 180 double 360, 5 double 10, 360 plus 1 10 370. So ikkada 370. After that 2 digits fill cheyali. Aa 2 digits dentho fill cheyali. 12 3s are 36. 3 6. Okay.
next 87 97 base is 100. ఎంత లెస్ అండ్ ఇక్కడ -13, ఇక్కడ -3. టేక్ ఎనీ క్రాస్ వైజ్ ఆపరేషన్ ఇలా తీసుకుంటున్నాను. 87 - 3 is 84. ఆఫ్టర్ దట్ 2 digits ఫిల్ చేయాలి. 2 digits దేంతో ఫిల్ చేయాలి? 13 3s 39. ఓకే, నెక్స్ట్ 32 into 33 base is 30. okay, so how much is extra? +3 ikkada, sorry, +2 ikkada +3. so take any crosswise operation. 33 + 2 is 35, but 35 ni em cheyali? 3 times cheyali. okay, 33 is 90, 5 3 is 15, 90 + 15 105. after that 1 digit fill cheyali. ఆ 1 digit dentho fill cheyali? 2 3s 6. okay, so 1056. next example, here base is 2000. okay, how much is extra? +4 ikkada +17. take any crosswise operation. 2017 + 4 is 2021. so 2021 ఏం చేయాలి? డబుల్ చేయాలి. ఎందుకని? 2000 బేస్ కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది? 4042 అవుతుంది. ఆఫ్టర్ దట్ 3 digits ఫిల్ చేయాలి. ఆ 3 digits దేంతో ఫిల్ చేయాలి? 17 4 times. 10 4s 40, 7 4s 28, 40 + 28 68. so 068. okay, next ఇవి డిఫరెంట్ బేసెస్, రైట్? 9997 అంటే బేస్ ఇస్ 10,000 -3. ఇక్కడేమో 100 బేస్ -2 అన్నమాట. సో ఇలా క్రాస్ వైజ్ గా ఆపరేషన్ చేయాలి. క్రాస్ వైజ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చెప్పాను? 10,000 consists of 4 zeros, 100 consists of 2 zeros. డిఫరెన్స్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎంత? 2 zeros. అంటే రైట్ సైడ్ నుంచి ఆఫ్టర్ 2 digits థర్డ్ డిజిట్ లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి ఈ 2ని. అవునా? 9997 కాస్త 9797 అవుతుంది. 9797. ఆఫ్టర్ దట్ ఎన్ని డిజిట్స్ రిజర్వ్ చేయాలి? లోయర్ బేస్ ఎంత ఉంటే అన్ని. అవునా? చిన్న బేస్ ఎంత? 100. సో 2 digits ఫిల్ చేయాలి. ఆ 2 digits దేంతో ఫిల్ చేయాలంటే 3 2s 6. సో ఇట్ విల్ బి 06. ఓకే, సో ఇది జస్ట్ ప్రీవియస్ క్లాస్ లో తీసుకున్నాం. అవునా? నిన్నటి క్లాస్ లో. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, టుడేస్ లాస్ట్ క్వశ్చన్. 1023 and 102. ఇది కూడా అంతే, డిఫరెంట్ బేసెస్. ఇక్కడ 1000 బేస్ అయితే +23, ఇక్కడ 100 బేస్ అయితే +2. సో టేక్ దిస్ క్రాస్ వైజ్ ఆపరేషన్. సో 1000 కి 100 కి 10 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆఫ్టర్ 1 digit, రైట్ సైడ్ నుంచి ఆఫ్టర్ 1 digit ఈ సెకండ్ డిజిట్ కి ఇది యాడ్ చేయాలి. అవునా? 1023 కాస్త 1043 అవుతుంది. 1043 అవుతుంది. ఆఫ్టర్ దట్ స్మాలర్ బేసిస్ 100 కాబట్టి 2 digits రిజర్వ్ చేయాలి. ఆ 2 digits దేంతో ఫిల్ చేయాలి? ఇవి రెండింటి ప్రోడక్ట్ తోటి. 23 2s 46. దట్స్ ఆల్. ఓకే, సో ఇదండి ఈరోజు క్లాస్. సో చాలా మంది ఇంకా సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారనుకుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యాజ్ మెనీ స్టూడెంట్స్ యాజ్ పాసిబుల్. సో దట్ దే కెన్ మేక్ యూస్ ఆఫ్ ఇట్. ఓకే, అలాగే మన గూగుల్ క్లాస్ రూమ్ లో జాయిన్ అవ్వండి. ఏ రోజు పీడిఎఫ్ ఆ రోజు మీకు క్లాస్ పీడిఎఫ్ అనేది వచ్చేస్తుంది. అలాగే హోంవర్క్ కూడా వస్తుంది. అలాగే గూగుల్ క్లాస్ రూమ్ లింక్, మన యూట్యూబ్ లింక్ కూడా దాంట్లో అప్లోడ్ చేస్తుంటాం. ఓకే, కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను గూగుల్ క్లాస్ రూమ్ లింక్, దాంట్లో జాయిన్ అవ్వండి. రైట్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.